ఆయన రొట్టె విరిచాడు, అది ఆశీర్వదించబడింది. నా శరీరము నా రక్తము త్రాగువాడు నిత్య జీవం. ఇదిగో అతనిని అంత్యదినమున నేను వానిని లేపుతాను. ఈరోజు మనం ఏం కోల్పోతున్నామో మనం తెలుసుకోవాలి. నిత్య జీవం, నిత్య జీవం. ఒకవేళ ఈరోజు నువ్వు కన్ను మూస్తే నువ్వు కన్ను తెరిచేది ఎక్కడ? నిత్య జీవం ఉందా నీకు? అంత్యకాలమునందు ఆయన నిన్ను లేపుతాడా? నిత్య జీవానికి నువ్వు వారసుడువు వారసురాలు కలిగిన వారివేనా? ఆయన శరీరము ఆయన రక్తములో అంత ధన్యత ఉంది. నిత్య జీవం అండి. ఈ లోకంలో శ్రమలు ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్నో నిందలు అవమానాలు పడి ఉండొచ్చు, ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎన్నో కలవరాలు కష్టాలతో మీరు ఉండొచ్చు. కానీ నా దేవుడు ఇచ్చే నిత్య జీవములో అవి ఉండనే ఉండవు. దేవునికి స్తోత్రం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తేసు వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందులో నువ్వు నివసించాలంటే ప్రభు వలలు నువ్వు చెయ్యవేయాలి కదా. అందులో నువ్వు నివసించాలంటే ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి కదా. అందులో నువ్వు నివసించాలి అంటే నిత్య జీవానికి మీరు వారసులవ్వాలి. దేవునికి స్తోత్రం.